వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ రంగసురేష్ తమ్మిశెట్టి. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జలవనరుల శాఖ సబ్ డివిజన్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఏదైతే ఈ జలవనరుల శాఖ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ కొన్ని చెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు గాలికి కొమ్మలు ఇరిగిపోయిన నేపథ్యంలో ఆ కొమ్మలు ఇరిగిపోయిన పేరు పెట్టుకుని ఏదైతే చెట్లు మొత్తం అనే కొట్టడం జరిగింది. ఈ కార్యాలయానికి సంబంధించిన డిఈ కార్యాలయం ప్రస్తుతం ఉన్నాం మనం. ఈ డిఈ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాంతం, ఇదైతే ఇక్కడికి బయట వ్యక్తులు వచ్చారా లేకపోతే ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఈ చెట్లు నరికారా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అధికారులు తెలియకుండా ఇదైతే అసలు జరిగే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. ప్రధానంగా మనం తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి జలవనరుల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం ఇది డెల్టా సబ్ డివిజన్గా కూడా ఉన్న నేపథ్యం అయితే మనం చూసేది ఉంది. ఇక్కడ దాదాపుగా సుమారు 50 వరకు కూడా చెట్లు ఉన్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పక్కన కెనాల్ ఎర్ర కాలువ ఏలూరుకి వెళ్ళేటువంటి కెనాల్ ఉన్న నేపథ్యంలో ఆ కాలువకు సంబంధించినటువంటి ఆనుకుని ఈ జలవనరుల శాఖ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి దీనికి సంబంధించి ఈ చెట్లు ఒకవైపు కొమ్మలు కొన్ని అటువైపుగా అడ్డం రావడంతో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని ఇరిగిపోయిన కొమ్మలు తీసేయాలని చెప్పి ఇక శాఖకు సంబంధించిన అధికారులకు విన్నవించిన నేపథ్యంలో ఈ వీళ్ళు ఏం చేశారన్న విషయం అయితే తేటతెల్లం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ అధికారులకు తెలిసే జరిగిందా లేకపోతే బయట వ్యక్తులు చేశారా అనేది తెలియాల్సిన విషయం అయితే ఉంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఏదైతే ఈ జలవనరుల శాఖ సంబంధించి కార్యాలయం లోపల ఏ చెట్లు నరికారనే విషయం మనం చూసొద్దాం. ఒకసారి నాతో రండి, నేను చూపిస్తా. ఇక్కడ ప్రస్తుతం మనం జలవనరుల శాఖ సంబంధించినటువంటి కార్యాలయం లోపల ఉన్నాం. ఇది జలవనరుల శాఖ సంబంధించి డివైఈఓ డిప్యూటీ సబ్ డివిజనల్ ఇంజనీర్ వారి కార్యాలయంగా చెప్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఏదైనా చెట్లు ఉంటే అసలు మనం ఇక్కడ నరకకూడదు, పర్మిషన్ ఉండాలని చెప్తూ ఉంటారు. అదే ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి చెట్లు అయితే ఖచ్చితంగా మరింత పర్మిషన్ తీసుకుని దీనికి పాట పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ఇటు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా కూడా ఉన్న పరిస్థితులు అయితే మనం చూసేది. బీరు బాటిళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే రహదారి ఇక్కడ మనకు లోపలికి బండి వెహికల్ ఏదైతే ఈ చెట్లు నరికినటువంటి చెట్లు తీసుకెళ్లేందుకు వెహికల్స్ కూడా ఇక్కడికి వచ్చి తిరిగినటువంటి ఆనవాళ్ళు మనకి స్పష్టంగా అయితే మనకు కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈరోజు తెల్లవారుజామున నుంచి కూడా అధికారులు మొత్తం ఈ ఇరిగేషన్కి సంబంధించిన కార్యాలయంలో చెట్లను యథేచ్ఛగా నరికి తెల్లవారుజాము నుంచి కూడా ఎవరికీ తెలియకుండా మొత్తం చెట్లన్నీ నరికేసి ఒక పుల్లల కింద చేయించి ఒక పెద్ద సైజుల్లో కట్ చేయించి దాదాపు 3 నుంచి 4 ట్రాక్టర్లు లేదా లారీలతో ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి అడితికి తరలించినట్టుగా కూడా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఇది మనం ఈ ఇరిగేషన్ లోపల ఏదైతే ఉన్నాం ఈ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి జలవనరుల శాఖ లోపల ఆఫీస్ ఇది కార్యాలయంలో ఉన్నాం. ఇదంతా చెట్లు నరికేసిన పరిస్థితి అయితే మనం ప్రతి అణువున కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇంకా కొన్ని దొంగలు ఇక్కడ అలానే పెట్టుంచారు. ఏదైతే ఇప్పటివరకు వెహికల్స్ నరికేసి ఏదైతే ఇరిగిపోయిన చెట్లని కాకుండా మొత్తం జలవనరుల శాఖకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఏదైతే కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి ప్రతి చెట్టును కూడా అనుమతులు లేకుండా యథేచ్ఛగా కూడా నరికేసిన ఆనవాళ్ళు మనకి స్పష్టంగా అయితే మనకి ఇక్కడ కనబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైనా అసలు ఒక ఇంట్లో చెట్టు నరకాలంటేనే ఈరోజు ప్రతి దానికి పర్మిషన్ కావాలి. అదేవిధంగా చెట్లు నరికేందుకు కూడా అధికారుల అనుమతి అయితే తప్పనిసరి. కానీ ఇక్కడ మనం దీనికి వ్యతిరేకంగా పూర్తిగా ఈ కార్యాలయంలో పూర్తి స్థాయిలో జలవనరుల శాఖ సంబంధించిన కార్యాలయంలో అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే గుప్పిస్తున్న నేపథ్యం అయితే మనం చూసేది ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాం. జలవనరుల శాఖ సంబంధించి ఈ కార్యాలయంలో మొత్తం చెట్లన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కూడా నరికేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం డబ్బు దోచేసేందుకు కూడా ఈ చెట్లన్నీ నరికేసినట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తున్న నేపథ్యం మనం చూసేది ఉంది. స్పష్టంగా మనకి విజువల్స్లో అయితే మనకి ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి చూసేది ఉంది. అసలు ఈ చెట్లన్నీ కూడా ఎక్కడికి తరలించారు, ఎవరికి పంపించారు, ఎంత సొమ్ము చేసుకున్నారనే విషయాలు అయితే మనం పూర్తిగా స్థాయిలో తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ జలవనరుల శాఖ డిఈ కార్యాలయంలో వచ్చిన వాళ్ళు ఎవరు, డిఈగా
గారికి తెలిసే జరిగిందా? సిబ్బంది ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారా? మొత్తం ఈ కార్యాలయానికి సంబంధించిన అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దొంగతనంగా ఈ చెట్లని కూడా నరికేసి వాళ్ళంతా కూడా సొమ్ములు చేసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దీనిపై తక్షణమే స్పందించి విచారణ జరిపి ఎవరైతే డివైఓ దగ్గర నుంచి కూడా సిబ్బందిని అందరూ కూడా దీనిపై విచారణ జరిపి పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ చెట్లు నరికిన పాపం ఎవరిది అనే పరిస్థితి తీసుకువచ్చి వాళ్ళపై కఠిన చర్యలకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అలీతో రంగ సురేష్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి.